9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నా పని కూర్చొని చేసే పనే. సరైన టైంకి కూడా నేను తినలేను. మా ఇంట్లో వెరైటీ రైస్లని ఇస్తూ ఉంటారు, టమాటా రైస్ అని, లెమన్ రైస్ అని. వాటిని నేను మధ్యాహ్నం ఒకసారి తింటాను. ఇంకో విషయం ఏంటంటే ఏసీ రూమ్లోనే కూర్చున్నందువల్ల ఎక్కువగా నీళ్లు తాగట్లేదు. అందువల్ల ఏమైందంటే నాకు పైల్స్ వ్యాధి వచ్చింది. పైల్స్ వ్యాధి వల్ల నేను చాలా కష్టపడ్డాను. ఇంట్లో ఎవరికీ నేను చెప్పలేను. ప్రశాంతత లేకుండా పోయింది. బాత్రూంకి వెళ్ళాననుకోండి, నొప్పి భయంకరంగా ఉంటుంది. రక్తం కారుద్ది, చీము కారుద్ది. చాలా కష్టపడి నరక వేదనని అనుభవించేవాణ్ణి. ఈ విషయాన్ని నేను బయటికి చెప్పలేను. ఇంతెందుకు, నా భార్యతో కూడా నేను ఈ విషయం చెప్పలేకపోయాను. ఫ్రెండ్స్తో చెప్తే వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తారేమోనని నాకో భయం. నొప్పి బాగా ఎక్కువయింది. సరే, దీనికి ఏం చెయ్యాలని అప్పుడు నేనొక ఆసుపత్రికి వెళ్ళాను. ఆసుపత్రికి వెళ్ళి చెక్ చేసినప్పుడు పైల్స్ వ్యాధి ఉందని కన్ఫర్మ్ అయింది. అప్పుడు డాక్టర్ ఏం చేశారంటే, ఒక 3 లక్షలు ఖర్చు అవుద్దండి, ఆపరేషన్ చేసేద్దాం అని చెప్పారు. నాకేంట్రా అంటే, మనం తీసుకునే జీతానికి ఎలా 3 లక్షలు 4 లక్షల్ని ఖర్చు పెట్టడం అని ఆలోచించాను. మోషనే వచ్చేది కాదు, 3 రోజులకు ఒకసారే వచ్చేది. అలాంటప్పుడు అక్కడ నొప్పి, దురద, మంట